ఆర్ యు రెడీ? విశ్వాసపు మాటలు పలుకుదాం. విశ్వాసపు మాటలు పలుకుదాం. బ్రాకెట్లో రాసుకోండి, నీ నోరు జాగ్రత్తగా ఉండాలి. పక్కనం కాదండి, మీరు చెప్పుకోండి. ఆ పక్కన చెప్తుంది ఇలా, నీ నోరు జాగ్రత్తగా ఉండాలని. ఎవరు చెప్పాలా, భయపడకండి. ఆర్ యు రెడీ? రెండు చెప్పండి. మన పాయింట్ ఏంటి? విశ్వాసపు మాటలు పలకాలి. బ్రాకెట్లో నా నోరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక బొమ్మ ఉందండి, పాపం మీకు కనపట్లేదు అనుకుంటా, ఇలా కనపడుతుంది. ఇక్కడ ఒక యవనస్తురాలు ఉంది, ఆమె మూతికి ఏం పెట్టారు? జిప్ పెట్టారు. ఏం పెట్టారు? జిప్ పెట్టారు. అంటే అవసరం లేనప్పుడు అలా క్లోజ్ చేసుకో. అదేంటో ఆడో సెక్షన్ వైపే పెట్టారు. ఇది నేను ఇటు పెట్టిద్దాం అనుకున్నా, కానీ దేవుడు తెలిసి ఎటు పెట్టించాలో. ఏంటిదండి? ఆ జిప్ ఉంది. అవసరం లేనప్పుడు ఏం చేయాలి? క్లోజ్ చేసేయాలి. అవసరం ఉన్నప్పుడు దేవుడు అలా అందరికి అలా ఇచ్చుంటే బాగుండు, నీకు నాకు. అలా మళ్ళా దానికి ఒక తాళ కప్ప కూడా పెడితే బాగుండు, చిన్నది. భార్యదేమో భర్త దగ్గర ఉండాలి ఆ తాళం, తాళ చెవి. భర్తదేమో భార్య దగ్గర ఉండాలి, పిల్లలదేమో తల్లిదండ్రులు ఉండాలి, విశ్వాసులది నా దగ్గర ఉండాలి. హల్లెలూయా. నాదేమో మీ దగ్గర ఉండాలి. వద్దు, నాదేమో దేవుని దగ్గర ఉండాలి. నీ నోరు జాగ్రత్తగా ఉంటే ఒళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటుంది. నీ నోరు జాగ్రత్తగా ఉండకపోతే విమానం మోత మోగిద్ది. అమ్మ అంటా ఉంటది, నీ నోరు జాగ్రత్త. మీరు అంటారు, నాకు తెలిసే, నీ నోరు జాగ్రత్త అంటారు. దేవుని బిడ్డలారా, మనం పలికే మాటలో జీవం ఉంది. దేవుడు పలకగా సృష్టి బయటికి వచ్చింది. అదే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మనమంతా. దేవుని మాటను పలకగా, నీ సామెతల గ్రంథం 18:21 జీవ మరణములు నాలుక వశం. నువ్వు ఏమైతే పలుకుతావో అది నీ ఇంట్లో జరుగుతుంది. ఈ రోజున నువ్వేమైతే శాసిస్తావో అది నీ ఇంట్లో జరుగుతుంది. ఘనమైంది పలికితే ఘనమైంది నీ ఇంట్లో బయలుదేరుతుంది. ఘనహీనమైంది పలికితే ఘనహీనమైందే నీ ఇంట్లో నుండి వస్తుంది. ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదమే నువ్వు చూడగలవు. ఆశీర్వాదం లేని చూస్తే అదే నువ్వు చూడగలవు. నీలో ఆ జీవాన్ని నీ నాలుగు దేవుడు ఇచ్చాడు. చూడండి, గట్టిగా, ద బిలీవర్స్ అట్ లుస్ట్రా అండ్ ఇకోనియం స్పోక్ వెల్ ఆఫ్ హిమ్. తిమోతి గురించి గొప్ప మాటలు పలికారంట. ఈరోజు మనం కూడా నీ భర్త గురించి గొప్ప మాటలు పలకాలి, నీ భార్య గురించి గొప్ప మాటలు పలకాల, నీ పిల్లల గురించి గొప్ప మాటలు పలకాల. ఆ మాటలు పలకగానే ఎవరికి తెలిసిందంటే పౌలుకి తెలిసింది. పౌలుకి తెలిసి ఇతరులు చెప్పిన మాట వలన, ఆహా, ఈయన ఇటువంటి వాడా, ఇంత సామర్థ్యం ఉందా, ఇటువంటి యవనస్తుడు నాకు కావాలని చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు నేను చెప్పనా, నీ భర్త గురించి పలికే మంచి వాక్కులు, నీ భార్య గురించి పలికే మంచి వాక్కులు, మీ అత్తయ్య గురించి పలికే మంచి వాక్కులు. కొంతమంది ఉంటారండి అల్లుళ్ళు, త్వరపాట్న అత్త మామ గురించి మంచిగా చెప్పరు. మీ అమ్మా నాన్న గురించి పలికే మంచి వాక్కులు నేను చెప్పనా, నీకు తెలవకుండా నిన్ను హెచ్చింపచేస్తాయి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తురాలు ఉన్నారు, భార్య భర్తలు, జకరియా ఎలిజబెత్. గట్టి చెప్పండి. ఈ జకరియా ఎలిజబెతులు మందిరములో యాజక ధర్మం చేసేవాళ్ళు. పాత నిబంధనలో సెనగోగులో కానీ సమాజ మందిరంలో కానీ యాజక ధర్మం అంటే వాళ్ళకు ఒక టైం టేబుల్ ఉంటుంది. టైం టేబుల్ ప్రకారం వాళ్ళు వెళ్ళి ఆ పరిచయం చేస్తుండేవాళ్ళు. 2 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి వాళ్ళిద్దరికి, జకరియాకి ఎలిజబెత్కి. పిల్లలు లేరు, పెద్ద పట్టించుకోవాలా. 3వ సంవత్సరం అయింది, పిల్లలు లేరు, పట్టించుకోవాలా. 4వ సంవత్సరానికి అడుగు పెట్టారు, అయినా పిల్లలు లేరు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇదేంటా మనకి పిల్లలు లేరు 4 సంవత్సరాలు అయినా అనుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడా మాకు ఒక బిడ్డనివ్వా, దేవుడా మాకు ఒక బిడ్డనివ్వా, దేవుడా మాకు ఒక బిడ్డనివ్వా. అలా ప్రార్థన చేసి 80 సంవత్సరాలు అయిపోయింది. బైబిల్లో 80 అని లేదు, కానీ అక్కడ చెప్పబడుతుంది వాళ్ళు వృద్ధ దంపతులు. ఈయనకేమో 80, ఎలిజబెత్ అమ్మకమో 70. 80, 70. ఇక పిల్లలు పుడతారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక పిల్లలు పుట్టరలే, ఇక అయిపోయింది అనుకొని చెప్పి వాళ్ళు ఫైల్స్ క్లోజ్ చేశారు. సూట్ కేసు మనం క్లోజ్ చేసేసినట్టుగా తాళం వేసి పెట్టేశారు. తాళం వేసి పెట్టగానే ఆ మళ్ళా వాళ్ళ క్రమం ప్రకారం వెళ్ళి యాజక ధర్మం చేస్తుండగా, పాస్టర్ గారు వెళ్ళి యాజక ధర్మం చేస్తుండగా దేవాది దేవుడు గాబ్రియేల్ దేవదూతను పంపించాడు ఆ మందిరంలోనికి. ఒక మాట మీరు గమనించండి, నువ్వు చేసిన ప్రార్థన నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. దేవుడు నీకు తెలియపరిచే ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, నువ్వు
ఏదైతే జరగదని ఫైల్స్ మూసేసావో, పెట్లో పెట్టి తాళం వేసేసావో, 7 ముద్రలను పగలగొట్టిన, 7 సీల్స్ను పగలగొట్టిన నా యేసయ్య నువ్వు క్లోజ్ చేసిన ఫైల్స్ని మొక్కలు చేసి దాన్ని తెరిచి నీ ఇంట్లో కార్యం చేయబోతున్నాడు. నువ్వు తాళం వేసిన తాళకప్పులను పగలగొట్టి నా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. గాబ్రియల్ దేవదూతను పంపించి ఏమని చెప్పాడంటే, ఆ గాబ్రియల్ దేవత ఏమని చెప్పిందంటే, వచ్చే సంవత్సరం ఇదే సమయం కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. మనం ఆమెనన్నాం, కానీ జకర్యా ఏమన్నాడంటే, హో ఇది ఎలా అన్నాడు. అనగానే గాబ్రియల్ దేవదూతకు బీపీ పెరిగిపోయి, నువ్వు మోగోడైపోను కాక అన్నాడు. ఏంటిది? మనం ఎలాగైతే పిల్లలు నువ్వు చదువుకొని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ కార్టూన్లు పెడుతుంటే సౌండ్ వస్తే మ్యూట్ నొక్కుతావో, దేవదూత ఒకేసారి మోగోడైపోను కాక అనగానే జకర్యా ఏమైపోయాడు తెలుసా? మోగడైపోయి నా బతుకంతా మోగొండుగా ఉంటానేమో అని అనగానే దేవదూతకు అర్థమైంది భయపడుతున్నాడని. కాదు, బాబు పుట్టేదాకా, ఆ బాబుకు పేరు పెట్టేదాకా నువ్వు మోగోడు అయిపోతావు అన్నాడు. దేవాది దేవుడు వృద్ధ దంపతులు, జకర్యాకి 80 సంవత్సరాలు, చెప్పండి, జకర్యాకి 80, ఎలిజబెత్ అమ్మకి 70. ఈమె గర్భపాత్ర ఉడికిపోయింది, ఈయన పురుషత్వం శక్తి లేదు. అటువంటి టైంలో దేవాది దేవుడు ఈమె గర్భ సంచిని జీవింపజేశాడు, ఈయన పురుషత్వాన్ని జీవింపజేశాడు. దేవుడు వీరిని ఆశీర్వదించాడు. వీళ్ళ సంసార జీవితాన్ని, వీళ్ళ కలయికని దేవుడు ఆశ్రయించాడు. ఎల్కానని, హన్నాని దేవుడు దర్శించినట్లుగా జకర్యా ఎలిజబెత్ను దర్శించాడు. ఈమె 1వ నెల గర్భవతి అయింది, 2వ నెల గర్భవతి, 3వ నెల గర్భవతి, 4వ నెల గర్భవతి, 5వ నెల గర్భవతి, 6వ నెలకు అడుగు పెట్టగానే ఏ దేవదూత అయితే దేవుని ద్వారా జకర్యా దగ్గరికి వచ్చిందో అదే గాబ్రియల్ దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చింది. ఏమని చెప్పిందంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక, నువ్వు గర్భం ధరించబోతున్నావు. వెంటనే అన్నమాట ఏంటి తెలుసా? ఇది ఎలా అనగానే దేవదూత బీపీ పెరగకుండా, పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందమ్మా, దేవుని వల్ల జరుగుతుందమ్మా, నేను పురుషుని ఎరగని దాన్నే, భయపడకమ్మా, పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందమ్మా అని దేవదూత. ఇటు చూడండి, ఈయన ఏమన్నాడు? ఎలా జరుగుతుందన్నాడు. ఈమె ఎలాగంది? ఏమంది? ఎలా జరుగుతుందన్నాడు. ఈయన ఎందుకన్నాడు? నేను వృద్ధుణ్ణి, నా భార్య వృద్ధురాలు, ఇది ఎలా జరుగుతుందని. ఈమెమందంటే అసలు పెళ్ళే కాల, నిశ్చితార్థమైంది, పురుషుని సాయం లేకుండా నేనెలా గర్భవతి అవుతా? ఈయన ఎలాగా? ఈమె మళ్ళీ చెప్పండి, హౌ అనండి, అది కొంచెం బాగుంది. ఈయన అన్నాడు, అమ్మయ్యా ఎలాగనలేకపోతున్నారు కదమ్మా మీరు. ఈయన అన్నాడు హౌ, ఈమంది హౌ, ఇద్దరు అన్నారు హౌ, ఎలాగా? ఈమె ఎలా? కానీ ఈయనేమో మోగోని చేసింది దేవదూత, ఈమెనేమో బొజ్జగించి అర్థమయ్యేటట్టు చెప్పింది. ఎంత పక్షపాతం అండి మోగోళ్ళు అంటే. ఏమండి, అదే బొజ్జగించవచ్చుగా ఈయన కూడా, కానీ బొజ్జగించకుండా మూగడైపోయాను కాక. ఈమెనేమో లేదు నాన్న, నా బంగారు తల్లి, ఎలా కాదమ్మా, పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందమ్మా. అలాగా? అవునా అనుకుని చెప్పి ఓకే అంది. ఈయనేమో జకర్యాకేమో కఠినంగా, ఈమెకేమో సాఫ్ట్గా. మనం చూడండి, జకర్యాకేమో కఠినంగా, ఈమెకేమో. ఎందుకని? మా స్కూల్లో కూడా అంతేనండి, హోంవర్క్ రాసుకుని రమ్మనేవాళ్ళు. మా కో ఎడ్యుకేషన్, అబ్బాయిలు అమ్మాయిలు ఉండేవాళ్ళు. మేము 40 మంది ఉండేవాళ్ళు, 20 మంది ఉండేవాళ్ళు. హోంవర్క్ చేయకపోతే మమ్మల్ని పిలిచి ముందర నిలిపి కర్రతోను డస్టర్ పోతే పట్ట కొట్టేసేవాడు మా హిందీ మాస్టర్. ఆడోళ్ళనేమో రేపు రాసుకురండి అమ్మా అనేవాడు. మాకెలాగుండేదంటే మాట్లాడితే మళ్ళీ కొట్టేస్తాడు. అందువల్ల ఏం మాట్లాడే వాళ్ళం కాదు మేము. ఒకరోజు తట్టుకోలేక, సార్ ఇది బాగోలేదు సార్, మేము రాయకపోతేమో కొట్టేస్తున్నారు, వాళ్ళదేమో నెక్స్ట్ వారం ఇస్తున్నారు. అరే వాళ్ళకి పనిష్మెంట్ కొత్త లెవెల్లో ఇస్తాను, 5 సార్లు ఇంటికి వెళ్ళి రాసుకురండి అమ్మ అనేవాళ్ళు. వాళ్ళని చూసేవాడు కదా ఆయన. ఇప్పుడు దేవుడు కూడా ఇదే చేసినట్టు ఉంది. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అబ్బాయిది ఎంత సత్యమైనా సరే ఆడా వచ్చి అంటే చాలు, నువ్వు పక్క తప్పుకోయా ఏంటిదే. పోలీస్ స్టేషన్లో కూడా అలాగైపోయిందండి బాబు.
కోర్టులోకి వెళ్ళి మగోడికి ఎంత అన్యాయం జరిగినా, ఆమె నన్ను కొట్టిందండి, ఆమె నన్ను పొడవడానికి వచ్చిందంటే, ఆమె వచ్చి నాకేమి తెలియదంటే, అమ్మా ఈ నర చేయమ్మా. కోర్టులో కూడా అలాగైపోయింది, పోలీస్ స్టేషన్లో అలాగైపోయింది, దేవుడు కూడా ఇదే చేస్తున్నాడు ఏంటండి. ఇక్కడేమో జకర్యాని మోకోడు చేసి ఈవిడేవో వదిలమ్మ బుద్ధకిచ్చాడు. ఇదేంటండి బాబు, ఈయనకేమో హార్ట్ ట్రీట్మెంట్, ఈమెకేమో సాఫ్ట్ ట్రీట్మెంట్. అదేదో ఆయన కూడా చేయొచ్చుగా, ఈయనకి ఆ స్కోప్ లేదుగా. ఈయనకి 80, ఈమెకి పెళ్ళి అవ్వలేదు. ఇద్దరికి ఈమెను సరి చేసిన దేవుడు, సాఫ్ట్గా ఇచ్చిన దేవుడు ఈయనకు కూడా ఇవ్వచ్చుగా. యేసయ్య కృపలో నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు, జాయిస్, జాయిలిన్. జాయిస్ 8వ తరగతి చదువుతుంది, జాయిలిన్ యూకేజీ చదువుతుంది. ఇద్దరిని మా కుటుంబంలో అందరం ప్రేమిస్తాం, కౌగలించుకుంటాం. నాకన్నా గొప్పగా వాడబడాలని ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మనందరం చూస్తాం, నమ్మండి. మా కుటుంబంలో అందరం కౌగలి. కానీ వాళ్ళిద్దరిని డిసిప్లైన్ చేయడానికి, క్రమశిక్షణ నడిపించడానికి మేము జాయిస్ మీద అంటాం, జాయిలిన్ మీద వద్దు అలా కాదమ్మా, అలా కాదు, బుజ్జకెత్తాం. ఈమెకేమో హార్డ్, గట్టి చెప్పండి, కఠినంగా ఉంటుంది, ఈమెకేమో సాఫ్ట్ ఉంటుంది. మా జాయిస్ నాతో అడిగింది, వాళ్ళ అమ్మతో నాతో, ఏంటి మమ్మీ నన్నేమో గట్టి గట్టిగా అంటారు, చెల్లినేమో బొగ్గరు కొట్ట అంటారు. నేను చెప్పేది ఏంటి తెలుసా ఆమెకి, నువ్వు 8వ తరగతి, నీకు తెలుసు స్కూల్లో ఎలా ఉండాలో, నీకు తెలుసు చర్చిలో ఎలా ఉండాలో, నీకు తెలుసు కుటుంబంలో ఎలా ఉండాలో, నీకు తెలుసు చిన్నోళ్ళతో ఎలా ఉండాలో, నీకు తెలుసు పెద్దోళ్ళతో ఎలా ఉండాలో. కానీ నీ చిన్నామి ఈమెకేమీ తెలియదు. అందువలన నిన్ను కఠినంగా, ఈమెని సాఫ్ట్గా, ఇదే దేవుడు చెప్పు. మీకు అర్థమైపోయింది యేసయ్య కృపవలన. ఉండండి, ఆర్ యు రెడీ? అరే ఇదే దేవుడు చెప్పేది. జకరియా నువ్వు ఎవరు తెలుసా? నువ్వు ఒక పాస్టర్వి. వృద్ధాలు మీరిద్దరు వృద్ధులు అనుకుంటున్నారు. అబ్రహాం గురించి నువ్వు ప్రసంగం చేశావు, శారమ్మ గురించి నువ్వు ప్రసంగం చేశావు, ఇస్సాకు గురించి నువ్వు ప్రసంగం చేశావు, రిబకా గురించి నువ్వు ప్రసంగం చేశావు, యాకోబు గురించి ప్రసంగం చేశావు, రాగేల్ గురించి ప్రసంగం చేశావు. అప్పుడు నువ్వు చర్చిలో ఏం చెప్పావు తెలుసా? దేవుడు వృద్ధులను దర్శించి 190 వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. నేను నీకు ఇవ్వలేనా? నువ్వు ఎందుకు నమ్మట్లా? నువ్వు ఆమెకి తెలవదు, నీకు తెలుసు. నీకు కఠినంగా, ఈమెకి సాఫ్ట్గా. చర్చికి వచ్చిన నువ్వు 2 నెలల విశ్వాసి, వాక్యం వింటుండగా ఆ బాబు చెప్పింది జరిగిద్దా? సాక్ష్యం చెప్తుంటే అలా జరిగిద్దా అని 2 నెలల విశ్వాసి అడిగితే పర్వాలా, 3 నెలల విశ్వాసి అడిగితే పర్వాలా, సంవత్సరం బాప్టిజం తీసుకున్న విశ్వాసం అడిగితే పర్వాలా, 5 సంవత్సరాల నుండి వచ్చి, 7 సంవత్సరాల నుండి వచ్చి, 8 సంవత్సరాల నుండి వచ్చి, 30 సంవత్సరాల నుండి వచ్చి చర్చికి వచ్చి ఇది ఎలా జరిగిద్ది అని అడగకూడదు. నీకు విశ్వాసం వచ్చేయాలి. మాట తప్పని దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు. చప్పట్లు కొడుతుండగా ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావు, ఇన్ని నెలల నుండి వాక్యం వింటున్నావు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు. నేను సిద్ధపడలా. ఇన్ని సంవత్సరాలు నువ్వు వాక్యం వింటున్నావు, ఇన్ని నెలలు నువ్వు వాక్యం వింటున్నావు, 30 సంవత్సరాలు నువ్వు వాక్యం వింటున్నావు. నువ్వు బాధలు వస్తే ఆత్మహత్య చేసుకుంటావా? కొత్త విశ్వాసి చేసుకుంటాక అందం ఉంది. వాక్యం వింటున్నావు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? పట్టణాన్ని విడిచి పారిపోతావా? అమ్మా నాన్న విడిచి పారిపోతావా? పిల్లల్ని విడిచి పారిపోతావా? ఎంట్రం తాగుతావా? నిద్ర టాబ్లెట్లు వేసుకుంటావా? నో, నీకు ఒక ధైర్యం రావాలి. నేను బూడిదైపోయినా నన్ను లేపగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. 2 చేతుల పైకి యేసయ్యానండి. నీ ఇల్లు బూడిదైపోయినా, నీ జీవితం బూడిదైపోయినా నన్ను లేపగలిగిన దేవుడున్నాడు. అప్పులు పాలైపోయినా నన్ను లేపగలిగిన దేవుడున్నాడు. ఆర్ యు రెడీ? వాక్యం వింటున్నా నువ్వు, మీ అమ్మాయి పెళ్ళి అవ్వలేదని మీ ఇద్దరు కలిసి చచ్చిపోతారా? అలాంటి తల్లి ఇక్కడ ఉందని దేవుడు చెప్పమంటున్నాడు. అప్పులు పాలైపోయావని కాగితం రాసి చచ్చిపోతావా? నో, నీకు హార్డ్గా ఉంటుంది, కొత్త వాళ్ళకి సాఫ్ట్గా ఉంటుంది. దానికి అర్థం మా పాపని బండరాయితో కొడుతున్నాను కాదు. దానికి అర్థం
నా దేవుడు ఎన్నడూ పక్షపాతి కాడు. పోలీస్ స్టేషన్లో పక్షపాతం ఉండొచ్చు, ఆమెనండి. కోర్టులో పక్షపాతం ఉండొచ్చు, ఆమెనండి. స్కూల్లో పక్షపాతం ఉండొచ్చు, ఆమెనండి. ఒక పాస్టర్గా నేను కొన్ని ఇంటికి వచ్చి కొన్ని ఇంటికి రాలేను, నాకు పక్షపాతం ఉండొచ్చు. ఒక పాస్టర్గా కొంతమందితో మాట్లాడగలను, కొంతమంది మాట్లాడలేను, టైం ఉండదు, పక్షపాతం ఉండొచ్చు. నా యేసయ్యకి ఎన్నడూ పక్షపాతం లేదు. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన జకరియా, నిన్ను మోగోని చేసిన సర్దా కాదు, నీకు తెలుసు. అందులో నీకు పెళ్ళయింది, ఈమెకి పెళ్లి కాల. ఏ మాటలు పలుకుదాం? విశ్వాసపు మాటలు పలుకుదాం. నీ నోరు లేకపోతే హోనం అయిపోద్ది 9 నెలల్లో. ఎందుకు ఈ బాధ? విశ్వాసం మాటలు పలుకు. నీకెందుకు వాక్యం చెప్తుంటే ఆమేనను. కొత్త విశ్వాసం వచ్చి ఎలా జరిగిద్ది అని చెప్తున్నాడు. అలాగా అంటే నువ్వు ఆమెను అంటమే, లేకపోతే కుదరదు. నా మాటలో జీవముంది, జీవ జలాలు నాలో ఉన్నాయి. నా యందు విశ్వాసముంచువారు వారి కడుపులో నుండి కృష్ణా నది బయలుదేరును, గోదావరి నది బయలుదేరును, కిన్లే వాటర్ బయలుదేరును, బిసలరీ వాటర్ బయలుదేరును అని కాదు చెప్పింది. జీవ జలము నీ కడుపులో నుండి బయటకు వస్తాయి. ఉండండి. జీవ జలం ఎప్పుడైతే బయటకు వస్తుందో మృతమైన దానికి తగలగానే అది జీవం కలుగుతుంది. నువ్వు పలికే మాట చచ్చిపోయిన ఆశీర్వాదాలకి జీవం కలుగుతున్నాయి. నువ్వు పలికే మాట ఎండిన గర్భానికి జీవం ఇస్తుంది. నువ్వు పలికే మాట విడిపోయిన కుటుంబాలకు కలుపుతుంది. లైఫ్ ఇన్ ఇట్. చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ జీసస్ అనండి. శతకరబ. ఆర్ యు రెడీ? ఏం పలకాలి? గట్టిగా విశ్వాసం మాటలు పలకాలి. ఆ దేవదూత అన్న మాట ఏంటి తెలుసా గబ్రియల్తో? ఇది ఎలా? హౌ హౌ గట్టి చెప్పండి. ఆయన హౌ అంటే హౌ అయిపోయిందా? సూపర్ అమ్మా. ఆయన హౌ అంటే మోగోని చేశాడు, దేవదూత మోగోని చేసేసి. ఇక్కడ హౌ అంటే బొజ్జగించి వివరించింది. ఏమని వివరించింది తెలుసా? నీ బంధువురాలు ఉందే, ఎవరో ఎలిజబెత్ అమ్మ, ఆమె ఈరోజు 6 నెలల గర్భవతి అనగానే కళ్ళు తిరిగినట్టయింది ఈమెకి. మా మామ, మా తాతయ్యనా? అవును. నవల ఇవి సీరియస్ మ్యాటర్. అక్కడ అబ్రాహం శారమ్మ నవ్వారు కానీ ఇక్కడ వీళ్ళు సీరియస్ మ్యాటర్ వెళ్దాయి. గర్భవతి అమ్మ అంటే దేవదూత ఏం చెప్తుంది తెలుసా? వృద్ధుడైన భార్యాభర్తలు అద్భుతం చేసిన దేవుడు వివాహం కాకుండా నీ గర్భములు అద్భుతం చేయగలడు, నమ్ము. వివరిస్తుంది మొత్తం దేవదూత. ఎక్కడ వివరించక్కర్లా, మనోడే ప్రపంచాన్ని వివరించేవాడు. మొత్తం వివరిస్తుంది అంతే. అక్కడ అసాధ్యం కానిది నీకు కూడా అసాధ్యం కాదు తల్లి. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అంటే, ఇక్కడ జకరియా ఎలిజబెత్ అమ్మ, జకరియా కానీ ఎలిజబెత్ అమ్మ కానీ, జకరియా తన భార్య గర్భవతి అని ఎవరికి చెప్పలా. బా, ఎలిజబెత్ అమ్మ చెప్పలా. ఎందుకని? ఒక 40 సంవత్సరాల భర్త, 30 సంవత్సరాల భార్య, గర్భవతి అయిన భార్యను చేయి పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్తే ఒక అందం ఉంది. 35 సంవత్సరాల భర్త, 25 సంవత్సరాల భార్య హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక అందం ఉంది. ఇక్కడ 70 సంవత్సరాల మా తాత తీసుకెళ్తే ఎలా ఉంటుందో చూడండి. మా నోడికి ఒక రకమైన సిగ్గుగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇదేంటి దేవుడా? అందుకని ప్రపంచానికి దాచిపెట్టాడు. నీ జీవితంలో జరిగిన అద్భుతాలు దాచిపెట్టకు. నీలాగా ఎంతమంది ప్రోత్సహింపబడతారో తెలియదు. ఎయిడ్స్ నుండి తగ్గించాడేమో, క్యాన్సర్ నుండి తగ్గించాడేమో, విడిపోయిన కుటుంబాలు కలిపాడేమో. ఆ సాక్ష్యం చెప్పకుండా ఉండొద్దు. మరి ఎలాంటి అనేక మందికి నువ్వు ప్రోత్సాహకరంగా ఉంటావు. మరి ఎలాంటి అనేక మంది యవనస్తులకు నువ్వు ప్రోత్సాహకరంగా ఉంటావు. అందుకే చర్చిలో సాక్ష్యం చెప్పించేది. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఈమె వెళ్ళింది, ఎవరో కన్యక. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే చెప్పకుండానే
ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బాబు గంతులేస్తాడట, బుమ్ 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 అని. అప్పుడు చెప్పింది, నా స్థితి కూడా ఇదే. వెంటనే ఆమె ఏం చెప్పింది తెలుసా? దేవదూత నాతో చెప్పింది. ఏ దేవదూత? గాబ్రియల్. మా ఆయనకు కూడా అదే చెప్పింది, గాబ్రియల్. ఎక్కడేమో అబ్బాయికి చెప్పింది, పురుషుడికి చెప్పింది, ఇక్కడేమో యవనస్తురాలు చెప్పింది. అదేంటండి? ఎక్కడేమో జకరియాకి, ఎక్కడేమో చెప్పండి స్త్రీకి, అక్కడేమో పురుషుడికి, ఎక్కడేమో స్త్రీకి. అసలు ఎవరికి చెప్పాలా? స్త్రీకి చెప్పాలి. అక్కడ ఎవరికి చెప్పాలా? పురుషుడికి చెప్పాలా? రివర్స్. దేవుడు ఎవరికి చెప్పాలో ఆయనకి తెలుసు, ఏది చెప్పాలో ఆయనకి తెలుసు, ఎలా చెప్పించాలో ఆయనకి తెలుసు. నీ భార్యకి చెప్పడు, నీకే చెప్తాడు. నీకు చెప్పడు, భర్తకి చెప్పడు, నీ భార్యకి చెప్తాడు. మీ ఇద్దరికి చెప్పడు, నీ పిల్లలకి చెప్తాడు. ఎందుకు తెలుసా? నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది కనుక. ఆర్ యు రెడీ? ఆమె వెళ్ళిపోయి 3 నెలలు ఉందండి. ఎవరో మరియమ్మ. కానీ మనోడు మాట్లాడట్లా. ఎవరో జకరియా మాట్లాడట్లా. ఆల్రెడీ 6 నెలల్లో, మరియమ్మ ఇంట్లో 3 నెలలు ఉంది. అంటే ఎన్ని నెలలు అయిపోయినాయి? మరియమ్మ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆమె సొంత ఇంటికి వెళ్ళగా 9వ నెల తర్వాత బాబు పుట్టాడు. అప్పుడు మాట్లాడిచ్చాడు. ఎందుకు తెలుసా? ఈమెని గనక ఇక్కడ తీసుకొస్తే మనోడు ఏం మాట్లాడతాడు తెలుసా? నోరు జాగ్రత్త ఉండకుండా, అది నీటికాయమ్మా, అది నీటిదిత్తమ్మా, అది పెళ్ళి కాకుండా అలా జరగదమ్మా. అబ్రహాముకి శారమ్మకి జరిగింది కానీ అలా జరగదు, దెయ్యంగా ఏదో చేశాడమ్మా. అందువలన దేవుడు మర్యాదగా నోరు మూపించి ఈమె బయటికి వెళ్ళి నాకు బాబుని పుట్టించి, ఆ బాబు పుట్టగానే చేత్తో పట్టుకుని అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ప్రభువు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును కాక. ఈ పగటి వేళ దేవుని వాక్యం చెప్తుండగా నువ్వు కూడా నమ్ము. హల్లెలూయా. మన నోరు అది రెడీ. అందరు ఏం పెట్టుకుందాం? ఈ బొమ్మ చూడలేని వాళ్ళు అటు చూసి వెళ్ళండి. వెళ్ళి మీ భర్త గారికి చెప్పండి, ఏమండి నాకు జిప్పు కొనివ్వండి అని. కుట్టు మిషన్తో కుట్టిచ్చేసాడు మొత్తం. ఇక్కడ అవసరం ఉన్నప్పుడు బర్రమనండి, అవసరం లేనప్పుడు అనండి. ఏంటి అంటే అన్నయ్య చెప్పాడు ఇలాగని చెప్పండి. అమ్మ ఎవరు కుట్టుకోకండి అమ్మ అలాగా, మళ్ళీ లేనిపోయిన గొడవ. ఆర్ యు రెడీ? నీ నోరు జాగ్రత్త. విశ్వాసం మాటలు పలుకుదాం, గొప్ప మాటలు పలుకుదాం. తిమోతి గురించి గొప్ప మాటలు పలికారు. నీ ఇంటి గురించి గొప్ప మాటలు పలుకు. నీ భర్త గురించి గొప్ప మాటలు పలుకు. మీ అమ్మ గురించి గొప్ప మాటలు పలుకు. నీ భార్య గురించి గొప్ప మాటలు పలుకు. మీ తమ్ముడు గురించి గొప్ప మాటలు పలుకు. మీ అన్నయ్య గురించి గొప్ప మాటలు పలుకు. మీ అక్క గురించి గొప్ప మాటలు పలుకు. ఆమేనండి. నీ చెల్లి గురించి గొప్ప మాటలు పలుకు. ఇంకొక సంఘం గురించి గొప్ప మాటలు పలుకు. ఇంకొక పాస్టర్ గారి గురించి గొప్ప మాటలు పలుకు. మన సంఘం గురించి గొప్ప మాటలు పలుకు. నీ దైవజనుడి గురించి గొప్ప మాటలు పలుకు. నీ అత్తయ్య గురించి గొప్ప మాటలు పలుకు. మీ మామయ్య గురించి గొప్ప మాటలు పలుకు. నువ్వు దీవింపబడతావు. నీ పిల్లలు దీవింపబడతారు. నీ ఇంటిలో పేదరికం కనబడదు. నీ ఇంట్లో వచ్చే రోగాన్ని గతిస్తాడు ఆయన. 2 చేతులు పైకి. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? దేవదూత 80కి జకర్యాకి ప్రత్యక్షమై వచ్చే సంవత్సరం కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అనగానే ఏమన్నా తెలుసా? ఇంత కాలానికి నా ప్రార్థన ఆలకించిన దేవా స్తోత్రం అనాలా? అనకుండా అనగానే ఎందుకు ప్రార్థన చేశావు? ఎందుకు ప్రార్థన చేశావు నువ్వు? మన ప్రార్థనకి మనకే నమ్మకం లేదు. దేవుడు అది ఆశించాడు ఆ మాట వస్తుందని. కానీ ఈమె హౌ అంటదానికి ఆమె అడిగే ప్రశ్నకు ఏ తప్పు లేదు. ఎందుకంటే వివాహం కాల. అసలు ఈమె ప్రార్థన చేయట్లా, నాకు బాబు కావాలి బాబు కావాలి బాబు కావాలని. మా ఆయన నేను కలిసి ఉండాలా. ఎంగేజ్మెంట్ అయ్యింది. పెళ్ళైన వాళ్ళందరికీ తెలుసు ఎంగేజ్మెంట్కి పెళ్ళి ముందల ఎంత కలలు కంటారో. ఐడియా వాళ్ళని, ఎయిర్టెల్ వాళ్ళని, టాటా డొకోమో వాళ్ళని పోషించేస్తారు వీళ్ళు. ఏమండి అన్నం తిన్నారా ఈయన అన్నం తిన్నావే అంటాడు. మనోడు మాలు కామెడీగా నేను అన్నం తినలా, అమ్మమ్మమ్మ అన్నం తినండి వచ్చి వడ్డిస్తానండి అని. పెళ్ళైనాక ఎలా
ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ఏమండి మీరు చాలా గడ్డ మాసిపోయి ఉందండి, ఏమండి బాగోలేదండి అంటారు. పెళ్ళైనాక గడ్డం ఎంత పెంచుకున్నా షేవ్ చేసుకోండి అనరు. పెళ్లి చేసుకోకముందు అబ్బాయి అమ్మాయిని, అమ్మ అన్నం తిన్నావా, దెబ్బ తగిలిందా, అబ్బా ఏంటి పంజాబీ డ్రెస్, పాత పంజాబీ డ్రెస్ వేసుకున్నావు, నేను కొత్తది కొనిస్తానని చెప్పి పెద్ద షాపులోనికి వెళ్ళి 15,000 కొనిస్తాడు. పెళ్ళైపోయినాక కాటన్ పంజాబీ డ్రెస్ కూడా కొండేవాడు. ఎలా మీ అమ్మని అడిగా. ఈరోజు నేను చెప్పనా, ఈమె ఎన్నడూ కూడా ఒక బాబు కోసం ఆశించట్లా. పెళ్ళైతే అర్థం ఉంది, అందువల్ల ఉంటుంది ఎలా జరిగిద్ది ఇది బుజ్జగించి చెప్పాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ అందరికీ తెలుసు దేవుడు గొప్పోడని. నీ నోట్లో నుండి ఎన్నడూ అపజయ మాటలు రాకూడదు. నీ నోట్లో నుండి ఎన్నడూ శాపనార్థ వాకులు రాకూడదు. ఎన్నడూ నిరుత్సాహవాకులు రాకూడదు. ప్రతిదీ ఆశీర్వాదకరమైన మాటలు వచ్చి దేవుడు మన కుటుంబాన్ని కట్టును గాక. ఆర్ యు రెడీ?